మూడవ రోజు పారాయణము. మూడవ అధ్యాయము. బ్రహ్మర్షి అయిన శ్రీవశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పసాగాడు. రాజా, స్నానదాన జపతాపాలలో దేనినిగాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖాలకు, శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటివాళ్లు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. స్లో పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నానాందీస్తు నాచరన్ ఐ కోటిజన్మసు చండాలయోనో సంజాయతే నృప. స్లో క్రమాద్యోనో సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః అత్యైవోదాహరంతి మమ్మితిహాసం పురాతనం. భావం: కార్తీక పౌర్ణమినాడు స్నానదాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్లు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను. తత్వనిష్ఠోపాఖ్యానము. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములు పలుకనివాడు, అన్ని భూతములలో దయగలవాడు, తీర్థాటనా ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒక తీర్థయాత్ర సందర్భంగా గోదావరి తీరంలో ఉన్న ఒక ఎత్తైన మర్రి చెట్టుమీద కారునలుపు కలవాళ్లు, ఎండిన డొక్కలు కలవాళ్లు, ఎర్రని నేత్రములు, గెడ్డాలు కలవాళ్లు, బుచ్చబడిన ఇనుప తీగలలాగా పైకి నిక్కబొడుచుకున్న తలవెంట్రుకలతో, వికృత ముఖాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల భయం వల్ల ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణసంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుని శరణాగతి. స్లో త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయవిధ్వంసినే త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేసి త్వత్తోహం జగదీశ్వర. అంటే దేవతలకు, లోకాలకు కూడా యజమానివైనవాడా, నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా, నువ్వు తప్ప ఇంకొక దిక్కు తెలియనివాడిని, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుతూ రాక్షస భయంతో అక్కడ నుండి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయం అతడి వెనుకనే పరుగెత్తసాగింది. రాక్షసులు అలా బ్రాహ్మణుడికి చేరువ అవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రుని తేజస్సు కంటపడటం వలన, తెరిపిలేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామం చెవుల పడటం వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయ్యింది. అదే తడవుగా ఆ బ్రాహ్మణుని ఎదురుగా చేరుకొని దండప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నచ్చచెప్పి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయని మళ్లీ నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరు ఎవరు? చేయరాని పనులు ఏమి చేయడం వలన ఇలా అయిపోయారు? మీ మాటలు వింటూ ఉంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలు ఏమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయం, బాధలు తీరిపోయే దారి చెబుతాను అన్నాడు. ద్రావిడుని కథ. బ్రాహ్మణుడి మాటలపై ఆ రాక్షసులలో ఒకడు తన కథని ఇలా వినిపించసాగాడు. విప్రోత్తమా, నేను ద్రావిడుడను. ద్రావిడ దేశంలో మంధర అనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడిని అయినా గుణానికి కుటిలుడిని. నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేకమంది విప్రుల ధనాన్ని హరించాను. బంధువులకు కాని, బ్రాహ్మణులకు కాని ఏనాడూ పట్టెడు అన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం వల్ల నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్లు అధోగతి పాలైపోయారు. మరణం తరువాత సహనంలేని ఎన్నో నరకయాతనలను అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడిని అయ్యాను. దయతలచి నీ కృపాచిత్తంతో నాకు ముక్తిని ఇచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. ఆంధ్రదేశీయునిగాథ. 2వ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఈ ఆంధ్రదేశానికి చెందినవాడినే. నిత్యమూ నేను నా తల్లిదండ్రులతో గొడవపడుతూ వారిని తిడుతూ ఉండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో శుభ్రమైన అన్నం తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడు పడేసేవాడిని.
బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడూ ఒక పూట అయినా భోజనము పెట్టకుండా విపరీతంగా ధనం ఆర్జించి ఆ కావరంతో బ్రతికేవాడిని. ఆ శరీరం కాలం చేశాక, చనిపోయిన తరువాత నరకంలో ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఇక్కడ ఇలా రాక్షసుడిగా పరిణమించాను. ఆ ద్రావిడిలా నాకు కూడా ముక్తి కలిగే దారి బోధించు అన్నాడు. పూజారి కథ. అనంతరం మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు. ఓ సదాచార సంపన్నుడా! నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడిని. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడిని, అహంభావిని, కఠినమైనవాడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలు అన్నిటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణు సేవలు సక్రమంగా చేయకుండా గర్వంతో తిరిగేవాడిని. చివరికి గుడి దీపాలలోని నూనెను కూడా అపహరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖాలను అనుభావించుతూ పాపపుణ్య విచక్షణరహితుడిగా ప్రవర్తించేవాడిని. నేను చేసిన దోషాలకు ప్రతిఫలంగా నరకం చవిచూసి తరువాత ఈ భూమిని నానావిధ హీనయోనుల లోపల నానా జన్మలను ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుడిగా పరిణమించాను. ఓ సహృదయుడా! నన్ను మన్నించి మళ్లీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుగా తమ పూర్వ జన్మల వృత్తాంతాలకు ఎంతగానో పశ్చాత్తాపపడుతున్న ఆ రాక్షసులకు అభయం ఇచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరుకున్నారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి తరువాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతఃస్నాన మహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధివిధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్య మేఘాలు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహ రాజా! అజ్ఞానం వలన కాని, మోహ ప్రలోభాల వలన కాని, ఏ కారణం చేతనైనా కాని కార్తీకమాస సూర్యోదయ కాలంలో కావేరీ నదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో సాధ్యం కాకపోతే గోదావరిలో అయినా మరెక్కడ అయినా సరే ప్రాతఃస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతఃస్నానం చేయరో వాళ్లు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కాని పురుషులు కాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలి. 3వ అధ్యాయము సమాప్తః. 3వ రోజు తదియా పారాయణము సమాప్తః. 4వ రోజు పారాయణము. 4వ అధ్యాయము. జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి! నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి. వశిష్ఠ ఉవాచ. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను ఆగణ్యాలుగా మర్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పదమైన విషయం. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది. శివాలయ గోపురద్వారా శిఖరాలలోగాని శివలింగ సన్నిధిలో కాని దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవునేతితో కాని నువ్వుల నూనెతో కాని ఇప్పనారింజ నూనెలతో కాని దీపసమర్పణం చేస్తారో వాళ్లు ధర్మవేత్తలు అవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించినవాళ్లు అత్యంత పుణ్యవంతులు అవుతారు. కనీసం కాంక్షతో కాని నలుగురి మధ్య బడాయి కోసం కాని దీపాన్ని ఇచ్చేవాళ్లు శివప్రియులు అవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు కుబేరుడిని మించిన సంపద సమకూర్చుకున్నా కుమారులు లేని కారణంగా కృంగిపోయినవాడై వంశోద్ధారకుడి కోసం తపస్సుకు కూర్చున్నాడు.
మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని, ఓ రాజా! ఈమాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పకుండా పుత్రసంతానం కలుగుతుందని చెప్పాడు. ఋషి వాక్యం శిరోధార్యంగా ఆ పాంచాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతి కోసం బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు. తత్ఫలితంగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకు శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు చరిత్ర. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధంగా పెరిగి యువకుడై వీరుడై వేశ్యాసంగలోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారియై వర్ణసంకర కారకుడై హితవు చెప్పడానికి వచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛగా ప్రవర్తించసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్యరాశి సింహమాధ్యమ అరటి దోనల వంటి తొడలు కలిగినది, పెద్ద పెద్ద పిరుదులు, కుచాలు, కన్నులు కలది, చిలుక వలె పలుకులు కలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని ఎదురుపడింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడు అయ్యాడు. అనుపమాన సౌందర్య, శౌర్య, తేజోవిరాజితుడు అయిన ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడింది. దాని కారణంగా ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే తాను ఒక సంకేత స్థలంలో రాకుమారుడిని కలిసి సురత క్రీడలతో సుఖించేది. రంకుబొంకు దాగువు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపనదాని భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కత్తిరించాలని తిరుగుతున్నాడు. మహాకాముకులైన ఈ జారణి కాని ఆ శత్రుజిత్తు కాని ఈ సంగతి ఎరుగరు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకానొక కార్తీక పూర్ణిమ సోమవారం నాటి రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడల కోసం ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు. అపరాత్రి వేళ వాళ్లు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడినుండో ఆముదం తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపనిదాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్లు ముగ్గురూ ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు అవగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములై శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాకుమారుడిని, రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుని వెళ్లసాగారు. యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకం వైపు లాక్కుని వెళ్లసాగారు. అందుకు ఆశ్చర్యపడిన బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా! కాని పనిచేసిన వారికి కైలాస భోగం, నా వంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించగా, దానికి శివదూతలు, వీరంత పాపాత్ములు అయినా ఈ రోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో, అందులోనూ శిథిలాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు. కాబట్టి వారి పాపాలు, నేరాలు నశించి పుణ్యాత్ములు అయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి రోజు, పైగా సోమవారం రోజు దేవాలయంలో దీపార్పణం చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన ఈ పాపకర్ములని చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకం, వీరికి కైలాసం అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివదూతలకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగ చేసుకుని, అయ్యలారా! దోషులం మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసం దొడ్డదైతే, అందున పూర్ణిమ గొప్పది అయితే, సోమవారం మరీ ఘనమైనది అయితే మాతోబాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణుడికి కూడా కైలాసం ఇవ్వడం తప్పదు అని వాదించడం జరిగింది. దాని ఫలితంగా శత్రుజిత్తు తాను, తన ప్రియురాలు ఆచరించిన వత్తి, తైలం పుణ్యం తాము ఉంచుకుని ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడికి ధారపోయగా, శివదూతలు బ్రాహ్మణుడిని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకువెళ్లారు. కాబట్టి ఓ మిథిలానగరాధీశ్వరా!
కార్తీక మాసంలో తప్పని సరిగా శివాలయానికి కాని విష్ణు ఆలయంలో కాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసినవాళ్లు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి. 4వ అధ్యాయము సమాప్తః. 4వ రోజు చతుర్థి పారాయణము సమాప్తః. 5వ రోజు పారాయణము. 5వ అధ్యాయము. ఓ శివధను సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీకమాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీకమాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసల్లాగా తొలగిపోతాయి. అందునే 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకుడు అవుతాడు. ఎవరైతే కార్తీకమాసంలో తులసీ దళాలతో కాని తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కాని విష్ణు పూజ చేస్తారో వాళ్లు వైకుంఠానికి చేరి విష్ణుసమ భోగాలను అనుభవిస్తాడు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధినైనా సరే ఏ పురాణాన్నైనా సరే చదివేవాడు సర్వకర్మబంధు విముక్తులు అవుతారు. కార్తీక వనభోజనము శ్లోయ కార్తీకే సితే వనభోజన మాచరేత్. సయాతి వైష్ణవం ధామ సర్వపాపై ప్రముచ్యతే. కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనం చేసినవారు పాపవిముక్తులు అయి విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపీ క్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీకమాస శుక్లపక్షం అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనము ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామము నుంచి గంధం, పుష్పాలు, అక్షతలతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్లు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచి తెములుకుని విష్ణులోకాన్ని పొందుతారు. జనకపతి, ఈ కార్తీక మహత్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణ కుమారుడు దుర్యోని సంకటం నుంచి రక్షింపబడ్డాడు. ఆ కథ చెబుతాను విను. దేవదత్తోపాఖ్యానము. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్రామణుడు ఉండేవాడు. అతనికి పరమ దుర్మార్గుడు అయిన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాపవిముక్తుడిని చేయాలని సంకల్పం చేసుకుని, నాయనా, రోజూ కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధనమును చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా అని చెప్పాడు. కాని దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణపుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు విసిగిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టుతొర్రలో ఎలుకవై పడివుండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ బ్రాహ్మణ కుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరోణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం తొలగిపోతుంది అని శాపవిముక్తిని అనుగ్రహించాడు. దేవదత్తుడి శాపవిముక్తి. తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే ఎలుక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు దట్టమైన అరణ్యంలో ఫలవంతమైనదే, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒక మహావృక్షం త్వరలో నివసిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకనొక సమయంలో మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించడానికి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలు కూర్చుని తన శిష్యులకు పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వలన ఉపకారమే కాని అపకారం ఏనాడూ జరగదు. అదే విధంగా విశ్వామిత్రుడు వంటి తపోధనుల దర్శనంతోనే రవ్వంత పశ్చాత్తాపంతోనూ జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలు ఏమిటి? అవి వింటూ ఉంటే నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అని అనగానే
అతనిలోని వివేకం విచ్చుకుంటున్న వైనం గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేం కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని స్నానదాన జప తపః పురాణ శ్రవణాలు చేసినట్లయితే వారు వారి సర్వపాపాల నుండి విముక్తులు అవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్లు జీవన్ముక్తులవుతారు అని తెలిపాడు. ఈ విధంగా కిరతకుడికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని విన్న వెంటనే త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వ బ్రాహ్మణ యువకుడి రూపాన్ని పొంది విశ్వామిత్రుడికి అతని శిష్య బృందానికి ప్రమాణం చేసి తన పూర్వ కథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. తరువాత ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుడు శిష్యబృందం ద్వారా కార్తీక మహత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా, ఉత్తమగతులను కోరుకునేవారు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతం ఆచరించాలి, లేదా కనీసం కార్తీక మాస మహత్యాన్ని అయినా శ్రద్ధతో వినాలి. 5వ అధ్యాయము సమాప్తః. 5వ రోజు పంచమి పారాయణము సమాప్తః.